హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ఠ. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో అయితే మామయ్య వాళ్ళ హోమ్ టూరు అయిపోయిందండి. ఆ టూర్ వీడియోస్తో ఈరోజు మేము అవుటింగ్కి వెళ్ళామన్నమాట. ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. చూస్తున్నారు కదండి, మార్నింగ్ లేవగానే పిల్లలు ఇలా ఉయ్యాలు ఊగుతూ సరదాగా జామకాయ తింటూ ఉయ్యాలు ఊగుతూ ఉన్నారండి. అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. అండ్ ఇంకా యాజ్ యూజువల్ మీరు చూసిన ప్లాంట్సే అన్నమాట ఇక్కడ ఉండేది. అండ్ ఉయ్యాలు ఇలా ఇంట్లోనే ఉండి మనకి ఊగాలనిపించినప్పుడల్లా ఊగుతూ ఉంటే చాలా సరదాగా బాగుంటుంది కదండి. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను చూసారు కదా, ఇదన్నమాట హౌస్ వచ్చి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ చూసారు కదండి, మీకు ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వచ్చాము అన్నది. అదేనండి కపిల తీర్థం అన్నమాట. మేమంతా ఫ్రెష్ అయిపోయి ఇంకా స్వామి దర్శనం కోసం కపిల తీర్థం వచ్చాము. దాన్ని చూస్తున్నారు కదా, మా గ్యాంగ్ అంతా ముందెళ్తూ ఉంది. అండ్ నేను ఇక్కడ ఉండేవన్నీ మీకు వీడియో తీస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ కొన్ని మిస్ అయినాయి, అవి రిటర్న్లో వచ్చేటప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను. దాన్ని చూస్తున్నారు కదా, ఇది జంగిల్ బుక్ అండి. ఇలాగా దీని ప్రస్తుతం అయితే ఇది క్లోజ్లో ఉంది కరోనా వల్ల. అండ్ ఎంట్రన్స్ వచ్చి అదనమాట. చూస్తున్నారు కదా టెంపుల్. ఇంతకుముందు ఇక్కడ క్యూ లేదండి, ఇప్పుడు ఈ కరోనా వల్ల ఇంకా అందరూ తాక్కుంటూ తోసుకుంటూ ఉంటారు అని చెప్పి ఇప్పుడు క్యూ పెట్టారు. చూసారు కదండి, కపిలేశ్వర గార్డెన్. వెళ్ళేటప్పుడు నేను నా రైట్ సైడ్లో తీస్తున్నానండి వీడియో, వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో తీస్తాను. అంటే మొత్తం కవర్ చేయాలి కదా, అందుకని అన్నమాట. ఇక్కడైతే ఎవరైనా మర్చిపోయి, ఆల్మోస్ట్ ఎవరు మర్చిపోయి చెప్పులు వేసుకోరారు. ఒకవేళ కానీ వేసుకొని వస్తే ఇక్కడ వదులుకోవచ్చండి. నేనైతే వేసుకొచ్చేసాను, మా వాళ్ళంతా బయటే వదిలేసి వచ్చేసారు. నేను వీడియో తీస్తూ మర్చిపోయి వేసుకొని వచ్చేసాను, అందుకని నేను ఇక్కడ తీసుకున్నాను. అండ్ ఇక్కడ శానిటైజర్ వేస్తారు. చూస్తున్నారు కదండి క్యూ. ఇటు సైడ్ వచ్చి గార్డెన్ ఉంది, మనం వచ్చి మనకి రైట్ సైడ్లో క్యూ అనేది చేస్తున్నారు. అండ్ చూస్తున్నారు కదా, గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ లాగా తిప్పారనమాట. ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టుని కూడా నేను వీడియో తీశాను. నమ్మాల్వార్ ఆలయం అటండి అది. అండ్ ఇదిగోండి చూస్తున్నారు కదా, మళ్ళీ ఇంకొక టర్న్ అనమాట. అండ్ ఇప్పుడు కరోనా కాబట్టి లోపలికి ఎవరిని, అంటే వాటర్ ఫాల్స్ ఉంది కదండి కపిల తీర్థంలో, ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి ఎవరిని రానిచ్చటం లేదు. అసలు ఎవరు లేకపోతే చాలా ప్రశాంతంగా ఉందండి. చూపిస్తాను మీకు అది కూడా వీడియో. ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక టర్న్ అవుతున్నాము. ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉందండి, దాని ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఆ పువ్వు పేరేంటో నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ ఆ పువ్వు లోపల శివలింగం ఆకారంలో ఉందన్నమాట. శివలింగం లాగే ఉంది సేమ్ ఆ పువ్వు మధ్యలో. నాకైతే ప్రజెంట్ గుర్తు రావట్లేదు, మీకు ఎవరికైనా కానీ గుర్తుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట నేను చెప్పినటువంటి చెట్టు. చాలా పెద్ద చెట్టు అండి, స్మెల్ కూడా చాలా బాగుంది. అండ్ పువ్వులు కూడా, అంటే ఇంకా మొగ్గలు చాలా ఉన్నాయి చెట్టు నిండా. ఇప్పుడైతే నేను లోపలికి ఎంటర్ అవుతున్నాను. లోపల వీడియో అలో లేదు కదా, అందుకని నేను లోపల అనేది వీడియో తీయలేదు. అండ్ ఇక్కడ వచ్చి వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదండి. అసలు ఎవ్వరు ఒక్క
పిట్ట కూడా జనాలే లేరనమాట. చాలా బాగుంది. అండ్ ఈ మూల ఒక ట్రీ ఉంది. ఆ ట్రీ దగ్గర మామూలుగా ఇంతకుముందు అయితే అక్కడ రూమ్స్ అవి ఉన్నాయి, లేడీస్ కోసం అన్నమాట. అండ్ చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్. అండ్ నేను ఎక్కడెక్కడ వరకు అయితే మొబైల్ అలో ఉందో అంతవరకు నేను వీడియో తీసానండి. కొన్ని దగ్గరలో మొబైల్ అలో లేదు. అండ్ అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయన్నమాట. అందుకని నేను కొన్ని దగ్గరలో వీడియో అనేది తీయలేదు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో క్యూ ఉందండి. చూస్తున్నారు కదా, అదే చెప్తున్నారు అన్నమాట మా మావయ్య, జాగ్రత్త ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి అని. అందుకని చెప్పి నేను అక్కడ మొబైల్ ఆఫ్ చేశాను, లేదంటే నా ఫోన్ తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. దాన్ని చూస్తున్నారు కదా, మనం ఇంకా చూసినటువంటి చెట్టు దగ్గరికి వచ్చేసాం. మళ్ళీ దర్శనం అయ్యాక ఇదండి, నేను మీకు ఇప్పుడు ఫ్లవర్ని జూమ్లో చూపిస్తాను చూడండి. నాకైతే ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదు ఈ ఫ్లవర్ నేము. ఇదండి చూస్తున్నారు కదా, అక్కడ పైన పడగల్లాగా ఉన్నాయన్నమాట. అంటే పాము పడగల్లాగా ఉన్నాయి. దాన్ని అలా పైకెత్తితే లోపల శివలింగం ఆకారంలో ఉందండి, పువ్వుకి మధ్య భాగంలో. ఇంకా పూతలు వేసింది చెట్టు అంతా బాగా. ఈ చెట్టుకి అల్లుకొని ఉందండి ఈ చెట్టు. ఇంకా అది టెంపుల్ అయితే మనం చూసాం కదా, అక్కడ నుంచి చూసిన జలపాతం అన్నమాట అది. అక్కడ నుంచి మనం బయటకు వచ్చేసాము, అది టెంపుల్. ఇప్పుడు మనం బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ కొన్ని పిక్స్ అనేవి మేము తీసుకున్నాము, అవైతే యాడ్ చేయట్లేదు. అండ్ దర్శనం అయ్యాక బయటకు వచ్చేసాము. మా పిల్లలు, మా హస్బెండ్, అలాగే మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ, మా మామయ్య వెళ్ళామన్నమాట. ఇదండి ఇక్కడ వీళ్ళు దర్శనం చేసుకొని వచ్చేసారు. వీళ్ళు ఫోటో తీయమని చెప్పి నిలబడుకున్నారు మా హస్బెండ్, పిల్లలు. నేను తనకి తీస్తాను అని చెప్పాను, కానీ నేనైతే వీడియో తీసుకుంటున్నాను. ఇదండి చూస్తున్నారు కదా, మా పాప, మా బాబు. తనని నేను చూపించలేదు, తను ఫోటో తీయమంటే నేను ఫోటోనే తీస్తున్నాను అని చెప్పాను, కానీ నేను వీడియో తీసుకుంటున్నాను అనమాట. అండ్ ఇప్పుడు నేను మీకు నా రైట్ సైడ్లో చూపిస్తానండి. ఇందాక నా రైట్ సైడ్లో వెళ్ళేటప్పుడు నా రైట్ సైడ్లో చూపించాను. ఇప్పుడు గార్డెన్ అనేది నేను మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా బాగా సెట్ చేశారు కదండి. నాకైతే చాలా బాగా అనిపించింది. రాళ్ళతో, చెట్లతో, ఆకులతో ఇలాగా గార్డెన్ని డెకరేట్ చేశారు. చూస్తున్నారు కదా, ఇక్కడ తులసి కోట ఇది. అండ్ స్వామివారిని ఇక్కడ నందిని పెట్టున్నారు. అండ్ ఇక్కడ రకరకాల ఫ్లవర్స్ అనేవి అండ్ ఫ్లవర్స్తో, చెట్లతో డెకరేట్ చేస్తున్నారు. అండ్ మనం ఇంకా వచ్చాం కదా, చూపించాను కదండి జంగిల్ బుక్ అని, అక్కడికి వచ్చేసామన్నమాట మనం. మళ్ళీ అదైతే క్లోజ్లో ఉంది. అండ్ ఈ ట్రీ నుంచి ఇప్పుడే రాలేయండి ఆ ఫ్లవర్స్, చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. నేను తీసుకున్నాను. మేము చదువుకునేటప్పుడు చిన్నప్పుడు మా స్కూల్లో ఈ చెట్లు ఉండేవి. ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళు వాటిని వేరి ఒక మాలలాగా కుడతారనమాట. అండ్ అది నా చిన్నప్పటి స్వీట్ మెమరీ నాకు గుర్తొచ్చింది. మా స్కూల్ పేరు వచ్చి శ్రీ సరస్వతి శిశు మందిర్. అక్కడ అది చెట్టు ఉండేదన్నమాట. పెద్ద కాగడాలను ఏదో అంటారు వాటిని, నాకు సరిగ్గా తెలియదు. అండ్ జంగల్ బుక్కి బయట ఇటు సైడ్ కీ చైన్స్ మీద నేమ్స్ రాస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా, నేను ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను. శంకు మీద అలాగే
హార్ట్ షేపు అండ్ చెక్క బొమ్మలు, బియ్యం మీద, పెన్ మీద ఇలా రకరకాలుగా రాస్తూ ఉన్నారండి. మా హస్బెండ్ నన్ను అడిగారు నీకు ఏది కావాలి అని. నేను చూస్తూ ఉన్నాను అనమాట ఏది బాగుంది ఏంటి అని. రైస్ మీద అయితే మేము చాలాసార్లు రాయించుకున్నాము. ఇంకా అది ఎప్పుడు రాయించుకున్నదే కదా, అలా ఎందుకు ఈసారి వేరేగా రాయించుకుందాము అని అనుకున్నాము. నా చేతిలో చూసారు కదండి, నేను దీన్ని సెలెక్ట్ చేశాను. నాకు ఇది ఎందుకో కొంచెం బాగా నచ్చినట్లు అనిపించింది. నేను దాన్ని సెలెక్ట్ చేశాను. అండ్ అక్కడ ఉండే అన్న దాన్ని సెట్ చేస్తూ ఉన్నారు. అండ్ నేను ఈ వీడియో తీసే లోపల మా హస్బెండ్ వచ్చి పెన్ మీద రాయిచ్చేసారండి. శ్రావణి శర్మ అని రాయిచ్చారు. అది నేను మీకు చూపిద్దామంటే ఎందుకనో సరిగ్గా రావట్లేదండి, బ్రెల్గా వస్తుంది. నేను అప్పటికి దాన్ని పక్కకు తీసి మళ్ళీ పెట్టి అలా కూడా చూపించాను, కానీ ఎందుకనో అది బ్రెల్గానే కనిపిస్తుంది. చెక్క పెన్ మీద మా పేర్లు రాయించారనమాట. అండ్ నెక్స్ట్ ఇది హార్ట్ షేప్లో చూసాము. హార్ట్ షేప్ కూడా రొటీనే కదా, ఇంకా అది ఎప్పుడు ఉండేది. ఈసారి ఇది కొంచెం కొత్తగా ఉంది అని చెప్పి దాన్ని చూసారు కదా, మేము దీన్ని ఇలా సెట్ చేసుకున్నాము. దాన్ని ఇలా రాసిచ్చారనమాట. అండ్ ఆ కీ చైన్ షాప్కి ఆపోజిట్లో బుక్ స్టాల్ ఉందండి. వాళ్ళు అక్కడ బుక్ స్టాల్ చూస్తూ ఉన్నారు. ఈ లోపల మా బుజ్జోడు ఈ దండ పట్టుకొని జపం చేస్తూ ఉన్నాడండి. మా నిష్ట చేస్తూ ఉంటే తన దగ్గర నుంచి వాడు లాక్కునేసాడు. పాప దగ్గర ఏది ఉంటే వాడికి అది కావాలండి, కావాలనైనా వాడు అడుగుతాడనమాట. అండ్ అక్కడ వాళ్ళు కొన్ని బుక్స్ అయితే తీసుకునేసారు. ఇంకా మేము నడుస్తూ ఇంటికి వెళ్తున్నాము. అండ్ అందుకనే వీడియో సరిగ్గా రాలేదు, అంటే కొంచెం డిస్టర్బ్ అవుతుంది అనమాట. ఎందుకంటే నడుస్తూ వీడియో తీస్తాను కాబట్టి కొంచెం సరిగ్గా రాలేదు. అండ్ ఇంకా ఇక్కడ నుంచి మా హస్బెండ్ మా బుజ్జువాడిని ఎత్తుకున్నాడు. ఇంకా మేమందరం నడిచి వెళ్తూ ఉన్నాము. నంది సర్కిల్ అంటారు కదండి, అక్కడ నుండి వెళ్తూ ఉన్నాము ఇంకా ఇంటికి. అండ్ ఇక్కడ కూడా కొంచెం కొండల మీద చెట్లు ఇలా కొంచెం నాకు బాగున్నట్టు అనిపించింది. అందుకని నేను ఇక్కడ కూడా కొద్దిగా వీడియో తీసాను అన్నమాట. మేము రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నాము. రోడ్ క్రాస్ చేసేసి ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం అన్నమాట. చూసారు కదండి వ్లాగ్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇంక ఇదండి వీడియో అయితే, మామయ్య హోమ్ టూర్ అండ్ కపిల తీర్థం బ్లాగ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసి మేము ఒక ఈవినింగ్ అలాగా మా ఊరికి బయలుదేరేసాము. చూస్తున్నారు కదా, అసలు స్మార్ట్ సిటీ నిజంగానే స్మార్ట్గా ఉందండి, చాలా బాగుంది. అసలు నాకైతే బాగా నచ్చింది. అంతా గ్రీనీగా, అంటే కొంచెం వాన పడింది అనమాట, దానివల్ల వెదరు చాలా బాగా అనిపించింది నాకు. చూస్తున్నారు కదా అసలు ఎంత పచ్చగా భలే ఉంది కదండి, కలర్ఫుల్గా. నాకైతే సూపర్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ చూస్తున్నారు కదా, మేము నడుస్తూ వీడియో తీసేసరికి వీడియో కొంచెం డిస్టర్బ్ అయినట్టుగా అనిపిస్తూ ఉందండి నాకు. ఫైనల్లీ మనం ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా మీరు, ఇదే అండి ఇల్లు. అసలు చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా, చాలా బాగుందండి అసలు ఇక్కడ. ఇటు సైడు మెయిన్ రోడ్డు, ఇటు సైడ్ ఇంకా ఈ ఇల్లే ఎండ్ అన్నమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఇంటి లోపలికి వెళ్ళేదానికి దారి అన్నమాట. ఇది ఒకటి, దీని పక్కన ఉండే వే ఒకటండి. దీన్ని పెద్దగా యూస్ చేయము, ఈ పక్క మాత్రమే యూస్ చేస్తాము.
ఇది చూసారు కదండి, ఇంతకుముందు పార్ట్ 1 వీడియోలో చూపించిన వీడియో అండి. అక్కడ నుంచి ఇంకొద్దిగా ముందుకెళ్తే కొండ మీదకి వెళ్ళే బస్సులు అలా అన్నీ కనిపిస్తాయన్నమాట. అండ్ ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. ఇదండి చూసారు కదా, ఇంకా ఇక్కడ నుంచి ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. దాన్ని లైట్గా రైన్ పడింది ఇక్కడ. బజ్జీలతో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.